హలో అండి. అందరు బాగున్నారా? నేను ముందు చెప్పినట్లు రోజు హార్వెస్ట్ అయితే చేస్తాను. హర్బ్స్ కావచ్చు, పచ్చిమిరపకాయలు ఇట్లాంటివి. కొంచెం ఎక్కువగా హార్వెస్ట్ చేసినప్పుడు మాత్రము వీడియో చేస్తాననమాట. మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే గనక నా పేరు స్వప్న. మేము ఎల్ఏలో ఉంటామనమాట. చూసారు కదా! బ్యాక్ యార్డ్ చాలా పెద్దగుంటది. చాలా గార్డెనింగ్ చేస్తాననమాట. సో, ఈరోజు హార్వెస్ట్‌లో టొమాటోస్ ఇవి లాస్ట్ ఇయర్ టొమాటో ప్లాంట్స్ అనమాట. బ్లాక్ రిమ్ వెరైటీ అనమాట. టొమాటో బ్లాక్ రిమ్ అంటారు. ఇవి లాస్ట్ ఇయర్‌వి కాబట్టి తొందరగా క్రాప్ వచ్చాయి. ఈ సంవత్సరం ఏసినయి ఇంగా చిన్న మొక్కలనమాట. 2 ఫీటు, 1 ఫీట్ నుంచి 2 ఫీట్ సైజ్ వరకున్నాయి. అవి ఇంకా పూత వస్తున్నాయన్నమాట ఇప్పుడే. నేను తొందరగా హార్వెస్ట్ రావడం కోసం అని చెప్పి ఇట్లా లాస్ట్ ఇయర్‌వి, ప్రీవియస్ ఇయర్‌వి ఉంచేస్తాననమాట. మాకు మంచది పడదు. ఇంగా అమెరికా అనంగానే చాలా కోల్డ్ ఉంటది, మంచు పడతదని చాలామంది అనుకుంటున్నారు కానీ, అన్ని ప్లేసెస్‌లో ఉండదు అట్లా. యూఎస్ఏ అనేది చాలా పెద్దది గదా! ల్యాండ్ ఎక్కువ కాబట్టి రకరకాల వాతావరణాలు ఉంటాయన్నమాట. సో, మాకు బెంగుళూరు, హైదరాబాద్ వెదర్ లాగా అనిపిస్తదనమాట. కొంచెం ఎక్కువ చలిగా ఉంటది. ఇంక వేడొచ్చేసరికి అక్కడ ఉన్నంత వేడే ఉంటదనమాట. స్వెట్టింగ్ అట్లా ఉండదు. గాలి అది వస్తా ఉంటది. బావుంటది వెదరు. ఏదైనా పాత కూరగాయలు, పాత మొక్కలుంటాయి గదా! ఈ వంకాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటోస్ ఇట్లాంటివి గ్రౌండ్‌లోనే ఉంచేయొచ్చనమాట. ఏమి లోపలికి తీసుకెళ్ళే అవసరం ఉండదు. ఎక్కువ కోల్డ్ అవ్వదు కాబట్టి. సో, ఇక్కడ కొంచెం పాలకూర ఉంది గదా! ఇది వాలంటీర్ ప్లాంట్ అనమాట. ఇంకా నా వెనక గూడా ఒకటి మొలిచింది. అది గూడా పెరుగుతుంది. ఇది పార్షియల్ షేడ్‌లో ఉండడం వల్ల మొగ్గ రాకుండా కొంచెం ఆకొస్తుందనమాట. కానీ పాలకూర ఎప్పుడైనా గానీ కోస్తూ ఉండాలి. మనం అట్లే వదిలేస్తే గనక మొగ్గొచ్చేస్తది గాబట్టి, అవసరం ఉన్నా లేకపోయినా మొక్క మీద ఉంచకుండా కోయండి. మీకు అవసరం లేకపోతే ఎవరికైనా ఇవ్వండి లేదా ఫ్రిడ్జ్‌లోనే పెట్టండి. ఇంగ ఈ కుండీలో అవి ఫుల్ సన్‌గా ఉన్నాయి గదా! అందుకని జెప్పి మొగ్గొచ్చేస్తున్నాయన్నమాట. చూసారా ఎట్లుందో? ఆహ్, అందుకని జెప్పి ఇప్పుడు ఈ మూతలు చూసారు గదా! వాటికి ఇట్లా కవర్ జేస్తున్నాననమాట. కొంచెమన్నా కాపాడుతది గదా! అని జెప్పి. ఈ కుండీ పార్షియల్ షేడ్‌లో పెట్టాల్సింది గానీ, ఇంగ ఈ కుండీలన్నీ ఇక్కడ దగ్గరగా ఒక దగ్గర అన్నట్టుగా పెట్టాను గదా! అందుకని జెప్పి ఇంగా మూవ్ జేయడానికి లేదనమాట. అందులోను బరువు బాగా 27 గ్యాలన్ గదా! మట్టి మనం ఎంత లైట్ మట్టేసినా గూడా కొంచెం మూవ్ జేయాలంటే బరువయిపోద్దనమాట. చూసారు గదా! ఇట్లా మొగ్గొచ్చేస్తుంది. ఇంక మరి ఆ మూతలు కవర్ జేస్తే అదేమన్నా కొన్ని రోజులు ఆపి కాస్త ఆకొచ్చేలాగా చేస్తదేమో చూడాలి. అది జస్ట్ చిన్న ప్రయత్నం అంతే. ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదనమాట. బట్ ఓవరాల్‌గా ఆకైతే వస్తుంది. ఇంక ఫ్రీక్వెంట్‌గా హార్వెస్ట్ కూడా చేస్తున్నా. కాబట్టి కొన్ని రోజులైతే రావచ్చు. ఇంగ ఆ పక్క నీడలో పార్షియల్ షేడ్‌లో ఉన్నాయి గదా! అవి కొన్ని రోజులొస్తాయన్నమాట. ఇది టొమాటోసు, బ్లాక్ రెమ్మి ఇంకా పాలకూర అయిపోయింది గదా! సో, ఇట్లా అనమాట కొంచెం ఎండ వస్తుంది. వేడి గూడా ఉంటది గానీ, ఏమో కాస్త షేడ్ ఉంటదనే ఆశ అనమాట. ఇంక కొత్తిమీరైతే గార్డెన్ అంతా ఉందండి. అడుగుతున్నారు కొందరికి మొలవట్లేదు అది ఇదని. నాకు గూడా చానాలు మొలిచినా గూడా వెంటనే బోల్ట్ అయిపోయి అట్లా ఇబ్బందయిపోయిందండి. కానీ, మనం సమ్మర్‌లో అంటే వేడి ఎక్కువగా ఉన్న టైంలో పార్షియల్ షేడ్‌లో చెట్ల కింద అట్లా వేసుకోవడము. ఆహ్, హ్మ్. కూల్ సీజన్ క్రాప్ గాబట్టి దానికి సరైన కేర్ తీసుకోవడము. కాంపోస్ట్ చాలా బాగా పనిచేస్తది. కాంపోస్ట్ అవి ఏసుకోవడం చేస్తే గనక కొత్తిమీర సక్సెస్‌ఫుల్‌గా వస్తుంది. ఇంగ ఇది గూడా లాస్ట్ ఇయర్ ప్లాంట్ అనమాట. ఇది యాక్చువల్‌గా నేను కొన్న హస్కీ చెర్రీ రెడ్ టొమాటో ప్లాంట్ విత్తనం బడి మొలిచింది. మొలిచి లాస్ట్ ఇయర్ అంతా ఇక్కడే ఉండేది. ఈ నా వెనకాల ఉన్నవి పచ్చిమిరపకాయలనమాట. సో, వాటి ప్లేస్‌లో పాత చెట్టుండేది. అది ఉండి దీన్ని పెరగనీయకుండా దీనికి ఎండ సరిగ్గా రాకుండా అట్లా హెల్తీగా లేకుండా ఉండిపోయిందనమాట. ఇంగ దాన్ని సేవ్ చేసి పెట్టాను గదా! ఇంగ కొంచెం ఎండ ముదిరి వాతావరణం బాగైతే గనక మంచిగయిద్ది. ఇంగ కొత్త చెర్రీ ప్లాంట్స్ వేశాననమాట. బిగ్ చెర్రీ అని డిఫరెంట్ వెరైటీ. ఆ పక్క ట్రెల్లస్‌లు కొత్త ట్రెల్లస్‌లున్నాయి గదా! వాటి దగ్గర నాటాననమాట. అవి మొగ్గొస్తున్నాయి. చూడాలి అవి గూడా కూరకు పనికొచ్చేలాగా ఉంటే సంతోషము. లేదంటే గనక ఇంక హస్కీ చెర్రీ రెడ్ టొమాటోసే తీసుకొచ్చి ఏస్తా ఇంక. ఇంగ ఇక్కడ కరివేపాకు, పచ్చిమిరపకాయలు అదనమాట. అదండి చిన్న హార్వెస్టు. అన్నీ దాదాపు ప్రతిరోజు హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను. ఇదొక చిన్న హార్వెస్ట్ అనమాట ఈరోజు. అది మరి నచ్చిందనుకుంటా. ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.